సముద్రం ఈ పేరు వినగానే మన మైండ్లోకి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు అది ఎంత లోతుంటుంది, దీని అడుగున అసలు ఏముంటుంది? చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు సముద్రం కింద పాతాళ లోకం ఉంటుందని చెప్పేవారు. కానీ సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం సముద్రం కింద ఉన్న ప్రపంచం అసలు ఊహించలేనంత డిఫరెంట్గా ఉంటుంది. మన భూమి మీద 75% వాటర్ మరియు 25% ల్యాండ్ ఉందని మనందరికీ తెలుసు. మనిషి ఇప్పటికే చంద్రుడిపైకి అంతకంటే దూరంలో ఉన్న ఇతర గ్రహాల మీదికి మిషన్స్ పంపించి చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే భూమిపై ఉన్న ఆ 25% ల్యాండ్ ఏరియాలో కూడా మనం ఇప్పటి వరకు కేవలం 60% భాగాన్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగాం. మిగతా 40% ల్యాండ్ ఏరియా ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేకపోయామంటే అక్కడ మనుషులు వెళ్ళలేని దట్టమైన అడవులు, పెద్ద పెద్ద నదులు, గడ్డ కట్టించే చలి ప్రాంతాలు, ఎత్తైన పర్వతాలు మరియు ఎడారులున్నాయి. వీటిలో చాలా ప్లేసెస్ గురించి మనకిప్పటికీ ఏమీ తెలియదు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భూమి మీద ఉన్న ల్యాండ్నే మనం పూర్తిగా చూడలేనప్పుడు దీనికి 3 రెట్లు పెద్దదైన సముద్రం గురించి మనకెంతవరకు తెలుసు? దీనికి ఆన్సర్ కేవలం 5% మాత్రమే. అసలు ఈ 5% మాత్రమే ఎందుకు కనిపెట్టగలిగారు? ఆ 5%లో మనకేమేం తెలిసాయి? ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సముద్రపు లోతు, దాని కింద ఉన్న రహస్య ప్రపంచం మరియు సముద్రపు మిస్టరీస్ గురించి చూడబోతున్నాం. అలాగే సముద్రం గురించి తెలుసుకోకుండా మనల్ని ఆపుతున్న ఆ అడ్డంకులేంటో కూడా తెలుసుకుందాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ రోజు మీరు సముద్రం గురించి ఇప్పటి వరకు ఎవరూ చెప్పని ఎన్నో ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, సముద్రాన్ని అర్థం చేసుకోవాలంటే మనం దాన్ని సర్ఫేస్ నుండే స్టార్ట్ చేయాలి. అందుకే అందరూ ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని రెడీగా ఉండండి. ఇక సముద్రంలోకి దూకేద్దాం. ఒకవేళ మీకు వాటర్ అంటే భయం ఉంటే వీడియో ద్వారానే ఈ లోతైన సముద్రాన్ని ఎంజాయ్ చేయండి. ఈ రోజు మనం సముద్రాన్ని దాటుకుని పాతాళం వరకు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం సముద్రంలో 40 మీటర్ల లోతుకు వచ్చేసాం. ఇక్కడ మనకు స్టాప్, దీనికంటే ముందుకు వెళ్లడం నిషేధం అనే ఒక వార్నింగ్ సైన్ కనిపిస్తుంది. నిజానికి ఇది స్కూబా డైవర్ల కోసం. వారు దీనికంటే లోపలికి వెళ్ళలేరు. దీని తర్వాత మనం 93 మీటర్ల వరకు చేరుకున్నాం. ఇక్కడ మనకు ఒక షిప్ యొక్క శిథిలాలు కనిపిస్తున్నాయి. దీని పేరు లుసిటానియా. ఇది ఒక బ్రిటిష్ షిప్. 1915లో మునిగిపోయిన ఈ నౌక ఇప్పటికీ ఇక్కడే పడి ఉంది. మనం ఇంకాస్త ముందుకు అంటే 100 మీటర్ల లోతుకు వచ్చేసాం. నార్మల్ స్కూబా డైవర్లకి ఈ లోతు చాలా డేంజరస్. ఎందుకంటే ఇంత లోతున వాటర్ ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే బాడీలోని పార్ట్స్ ఎప్పుడైనా పనిచేయడం ఆగిపోవచ్చు. కానీ ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే హెర్బర్ట్ నిచ్ అనే ఒక ఆస్ట్రేలియన్ స్కూబా డైవర్ ఎటువంటి ఆక్సిజన్ మాస్క్ లేకుండానే సముద్రంలో 214 మీటర్ల లోతు వరకు వెళ్లి సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చాడు. ఇది ఇప్పటికి ఒక వరల్డ్ రికార్డ్. ఇప్పుడు మనం 332 మీటర్ల లోతుకు చేరుకున్నాం. ఇక్కడ మనకంటే ముందే ఒక మనిషి అడుగుపెట్టాడు. అతని పేరు అహ్మద్ గబ్బర్. ఈజిప్ట్ కు చెందిన ఈ స్కూబా డైవర్ కేవలం ఆక్సిజన్ మాస్క్ సహాయంతో ఇంత లోతుకు వచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి. ఇప్పటి